హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అక్క అండి అത്ര ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ చాలామంది చాలా రోజుల నుంచి మెసేజ్ చేస్తూ అడుగుతున్నాయండి. సార్ వీటి గురించి చెప్పండి అని. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫుడ్ వేస్టేజ్. ఫుడ్ వేస్టేజ్ చెప్పే ముందు ఫుడ్ కాస్ట్ గురించి మనం చెప్పుకుందాం. ఫుడ్ కాస్ట్ యాక్చువల్గా ఇలాంటి పెద్ద షిప్లకి, క్రూజ్ షిప్లకి వీరికి వారానికి $1 million ఉంటుందండి. $1 million అంటే 7 కోట్లు అనుకుంటే అంటే రోజుకి ₹1 కోటి పడింది అనమాట. యాక్చువల్గా బిజినెస్ జరిగేటప్పుడు ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కావాలి, బిజినెస్ జరుగుతుంది కదా. సో ఆయిస్టర్స్, లాబ్స్టర్స్, తర్వాత అక్టోపస్, మంచి మంచి కాస్ట్లీ చేప గుడ్లు, క్యావియర్ అని చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని సేల్ చేస్తుంటారు, మంచి మంచి డిషెస్ వండేసి. సో దానివల్ల వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. కాకపోతే ఇది మేము ఏంటంటే మేము ఇది వచ్చామన్నమాట. ఈ సిచ్యువేషన్ వల్ల మేము కోవిడ్-19 వల్ల మేము రావడం వల్ల అమెరికా నుంచి ఇదంతా కాంప్లిమెంటరీ కింద రావడం వల్ల వాళ్ళు ఇండియన్ ఫుడ్ మాత్రమే స్పాన్సర్ చేయగలిగారు. ఆయన ఇండియన్ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివే. ఇప్పుడు చాలా ఫుడ్ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు తెచ్చుకోవాల్సి అవుతుంది. సో దీనివల్ల చాలా ఇబ్బంది అయ్యేది అనమాట ఫుడ్ విషయంలో. ఇండియన్ ఫుడ్ కాబట్టి 7,000 మందికి వండడం అంటే అందులో 5,000 మంది ఇండియన్సే. సో ఇండియన్ ఫుడ్ కోసం అయ్యేదనమాట. మాకు వాళ్ళ ఇన్వెంటరీ మాస్టర్ నేను అడిగాను, 35 లక్షల చిల్లర, అంటే రోజుకి 35 లక్షలు అయిందని అన్నారు. దగ్గర 15 కోట్ల ఎంతో 3, 4, 12 కోట్లు చిల్లర ఫుడ్కే అయింది అన్నారు. 40 రోజులకి అంత అయిందని అన్నారు. సో యాక్చువల్గా ఫుడ్ వీళ్ళు బఫే సిస్టంలో ఉంటుంది. మీరు చూశారు కదా, చాలా ఐటమ్స్ చూపించాను కదా, మంచి మంచి ఫుడ్. అవి బఫే సిస్టమ్ ద్వారా పెడితే అందరూ అన్నీ తినరు అనమాట. కొన్ని తినేసి వదిలేస్తుంటారు. సో అవి యాక్చువల్గా అమెరికన్ స్టాండర్డ్ ప్రకారం 4 గంటల తర్వాత ఫుడ్ని మనం పారబోయాలి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత వేడి చేసుకొని తింటానంటే అవ్వదు, ఒప్పుకోరు. సో అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే అంత ఫుడ్ చాలా రోజు నా కళ్ళ ముందే చాలా మంచి ఫుడ్ ఉండిపోయేది. అవి అంతా తీసుకెళ్ళి మీకు మిషన్లో వేస్తారనమాట. పెద్ద మిక్స్ గ్రైండర్ లాగా ఉంటుంది, అందులో వేసి పిప్పు చేసేసి అది చేపలకి ఫీడింగ్ వేస్తారు. అందుకే లాస్ట్లో వదిలేటప్పుడు చేపలన్నీ కిందన వదిలేటప్పుడు బోన్స్, పిప్పులు, మాంసం ముద్దలు అన్నీ చేపలు తినడానికి వస్తూ ఉంటాయి అనమాట. అందుకే స్లోగా వెళ్ళేటప్పుడే మాకు చేపలు కనబడేవి, స్పీడ్గా వెళ్ళేటప్పుడు కనబడేవి కాదు. సో ఇది ఫుడ్ వేస్టేజ్ అండ్ ఫుడ్ కాస్ట్ అండి. మీకు రాకాస నౌక యాత్ర తర్వాత నేను ఒక వ్లాగ్ చేశాను ఫుడ్ వేస్టేజ్ మీద. షిప్లో వేస్టేజ్, ఐరన్ ఎలా అవుతుంది, పేపర్ ఎలా అవుతుంది, అంతా ఒక వ్లాగ్ చేశాను. ఎందుకంటే అది అప్పుడు చేశాను కాబట్టి అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఇది ఇప్పుడు అప్లోడ్ చేయను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి షిప్ కాస్ట్ వచ్చేసి ఇది అక్షరాల ప్రజెంట్ మార్కెట్ విలువ $1 billion అండి. ఆల్మోస్ట్ $1 billion అంటే 7,500 కోట్లు మార్కెట్ విలువ పలుకుతుంది దీనికి. ప్రజెంట్ అందరూ అడుగుతున్నారు, సార్ ఈ షిప్ ఎక్కడ ఉందని. ఈ షిప్ ప్రజెంట్ చూస్తున్నారు కదా, ఇప్పుడే సుయాజ్ కెనాల్ని, గ్రీస్ని దాటుకుంటూ యూరప్ వెళ్ళబోతుంది. ఎందుకు వెళ్ళబోతుందంటే ఇవి మీరు చూస్తున్నారు కదా, ఈ ప్రొపెల్లర్లు పెద్ద పంకాల్లా ఉంటాయి. అవి సముద్రంలోని ఉండి చాలా రోజులు తిరిగి 40 రోజులు తిరిగి ఇటు సైడ్ అటు నుంచి 30 తిరగడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న పెద్ద బేరింగ్లు ఉంటాయన్నమాట ఆ పంకాలకి. ఆ బేరింగ్లకి ఉన్న గ్రీసు అయిపోతుంది. ఏవైతే పెడతారో అది అయిపోతుంది. సముద్రం కింద ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు రిపేర్ చేయరు అనమాట. ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలో, సో దానికి ఇంత జర్నీ అని ఉంటుంది. ఇంత జర్నీ తర్వాత కన్ఫామ్గా చేంజ్ చేయాలి. సో అందుకే ఇప్పుడు మరమ్మతుల కోసం అని యూరోప్ వెళ్ళింది. అందులో ఈ షిప్ తయారు చేసింది ఫిన్లాండ్లోని. దీని బరువు వచ్చేసి 1,50,000 టన్నులు. ఒక టన్ అంటే 1000 kgs కదా, 1,50,000 టన్నులు ఇంటూ 1000 kgs వేసి చూడండి, మీకు ఎన్ని కోట్ల వేల కేజీలో దానికి వచ్చేస్తుంది ఆన్సర్. తర్వాత దీని పొడవు వచ్చేసి 1100 అడుగుల పొడవు ఉంటుంది కదా. వెడల్పు వచ్చేసి 185 అడుగులు పొడవు. మళ్ళీ షిప్ కిందన 28 అడుగుల డ్రాఫ్ట్ ఉంటుంది అనమాట. షిప్ కిందన కూడా ఇంజిన్ రూమ్స్ అవి ఉంటాయి కదా. సో ఫ్లోర్ అది పెద్ద ఫ్రిడ్జెస్ అవి. సో దానికి ఇంకా దీని ఇంకా ఏముంది, షిప్ కాస్ట్ అయిపోయింది, దీని పొడవు అయిపోయింది, ఎక్కడ ఉందో చెప్పేశాను. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ షిప్ గురించి. ఇంకేం మర్చిపోయాను, ఇదే. సో నెక్స్ట్ వచ్చేసి పోలీస్ స్టేషన్ అంటే యాక్చువల్గా పోలీస్ స్టేషన్ గురించి చెప్పాలంటే, పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటాం, అవునా కదా. సో
సో బాహ్య ప్రపంచం దూరం ఉండేటప్పుడు ఎంత క్రేజీగా ఉంటారు. అందులోనే వెస్ట్రన్ కల్చర్ అంటే మందు తాగి బాగా చిందులేస్తారు, అంతే కదా. సో ఆ చిందులేసేటప్పుడు చాలామంది మీకు తెలియదు మందు తాగేసి దూకేస్తుంటారు, క్రేజీ. మీకు ఒక వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను చూడండి. లాస్ట్ నా కళ్ళ ముందే జరిగింది. ఒక ఆయన 18 అంతస్తుల ఫ్లో నుంచి దూకేశాడు, 14 అంతస్తుల ఫ్లో నుంచి దూకేశాడు సరదాగా క్రేజీ వీడియో కోసం. కాకపోతే ఆయన లక్కీగా స్విమ్మింగ్ వచ్చి బతికాడు. తర్వాత ఆయన జైల్లో పెట్టడం నా కాళ్ళ మీద పోలీసులు వచ్చి బహమాస్ దేశంలో ఇది జరిగింది. కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి. సో తర్వాత చాలామంది గుద్దులు ఆడుకుంటారు, మందు తాగేసి ఫైటింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. సో వాళ్ళని తీసుకెళ్తారు, సంఖ్యలు వేసేస్తారు. తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే ఒక అమ్మాయిని అబ్బాయి రేప్ చేసేసారు, అబ్బాయి రేప్ చేసేసారు అనమాట. అమెరికాలో ఇది కామన్. కాకపోతే ఇక్కడ గొడవ ఏం అవ్వలేదు, రాత్రి పార్టీలో జరిగింది, అంతా అయిపోయింది. మార్నింగ్ వాళ్ళ అమ్మ కంప్లైంట్ చేసింది డబ్బు కోసం, ఎందుకంటే కంప్లైంట్ చేస్తే డబ్బులు వస్తాయి కదా. సో కంప్లైంట్ అయిన వాళ్ళ కేసు జరిగి కొంతమైనా డబ్బు వస్తుందని చెప్పి వాళ్ళు చేశారు ఇది. సో దానికి ఆయన్ని అబ్బాయిని జైల్లో పెట్టడం, తర్వాత ఆయన్ని చూసాము. సో ఇలా సిచ్యువేషన్స్ అన్నప్పుడు ఫైటింగ్స్ అవుతాయి, దొంగతనాలు అవుతుంటే ఒకటి మొబైల్ ఒక డబ్బు అన్నీ, ఏదైనా మనుషులే కదా వాళ్ళు కూడా. సో ఈ క్రేజీనెస్ ఆపుతున్నప్పుడు దగ్గర దగ్గర ఒక 400 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారనమాట. ఎక్కడికక్కడ మీకు సెక్యూరిటీ వ్యవస్థ బాగా టైట్గా ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఇలాంటి సిచ్యువేషన్లు జరిగినప్పుడు వాళ్ళు ఒక టన్ మైక్లో అరుస్తారు, సైరా 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 అని కొన్ని కోడ్స్ ఉంటాయన్నమాట. అరగానే అందరూ బ్యాకప్ అయిపోయి అందరూ ఫైటింగ్స్ని గట్టా ఆపుతుంటారు. సో అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు సంఖ్యలు వేసేసి ఒక జైలు లాగా ఉన్నదనమాట. పోలీస్ స్టేషన్ అని కాదు, పోలీసులు వస్తారు బయట నుంచి. సో పోలీసులు వచ్చినంతవరకు ఏ దేశంకి వెళ్ళేటప్పుడు ఆ దేశం పోలీసులు వస్తుంటారు. సో అంతవరకు జైలు ఉంటుంది అనమాట. జైల్లోకి వెళ్ళి పెడతారు. లేదా సెక్యూరిటీ మేనేజర్ గారు నేను అడిగాను, సార్ రికార్డ్ చేస్తాను, అలా ప్రతి దానికి కెమెరా పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఎక్కిపోతున్నావు నువ్వు, ఇది బాగోదు, ఇది అలౌడ్ లేదు, అవ్వదని చెప్పి తిట్టేశారు. అంటే అన్నీ వాళ్ళతో వ్లాగ్ చేసేసేవాడిని నేను జైలు మీద, ఇదండి వ్లాగ్, సంఖ్యలు అండి జైలు అండి అని. అది కొంచెం ఇది కదా, బాగోదు కదా అని చెప్పి ఆయన ఇవ్వలేదు. ఇది షిప్లో పోలీస్ స్టేషన్. తర్వాత పోలీస్ స్టేషన్ అయిపోయింది. షిప్ ఇంజన్ అసలు షిప్ ఇంజన్కి పెద్ద కథ ఉంది. యాక్చువల్గా ముందు నేను చీఫ్ ఇంజనీర్ని ఉన్నాను కదా, ఆ చీఫ్ ఇంజనీర్ని నేను అడిగాను అనమాట, ఏమండి షిప్ ఇంజన్ కావాలంటే అవ్వదమ్మా, ఇట్స్ నాట్ అలౌడ్ అనేసి నన్ను మొహం మీద చెప్పేశారు. సార్ నేను యూట్యూబర్ అయినా అవ్వదు అనేసారు. సో అయిపోయింది. తర్వాత నేను కెప్టెన్ వ్లాగ్ చేసేసరికి ఆ కెప్టెన్ వ్లాగ్ చేసి ఆ వ్లాగ్ని ఈయనకు చూపించాను. చూసారా కెప్టెన్ గారు ఇచ్చారు, మీరేంటి ఇవ్వట్లేని అంటున్నారంటే అప్పుడు నా ప్యాషన్కి చూసి, నా ఇంట్రెస్ట్కి చూసి, ఓకే షిప్లో ఇంజిన్ రూమ్లో వ్లాగ్ చేయడం అవ్వదు, నువ్వు కెమెరా తీసుకురాని, అసలు నువ్వు అలౌడ్ లేదు, ఒక పని చెయ్యు, నీ కెమెరాతో తీసుకెళ్ళి నేను అంతా రికార్డ్ చేసి తెస్తాను, అది మీరు చూసుకో, ఇప్పుడు మీరు చూస్తుందంతా అదే, తెస్తాను అని అన్నారు. సో లక్కీ అనమాట, నాకు అది కూడా దొరికిసింది, షిప్ ఇంజిన్ రూమ్లో కూడా దొరికిసింది. యాక్చువల్గా షిప్ ఇంజిన్ 6 ఇంజిన్లు ఉంటాయండి. అసలు ఒక్క ఇంజిన్తోనే షిప్ని నడిపించవచ్చు, కానీ 6 ఇంజిన్లు ఎందుకంటే ఇది ఎలక్ట్రిసిటీకి, వాటర్కి హై కన్జ్యూమ్ ఎలక్ట్రిసిటీ ఇది అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్న షిప్, కంటైనర్ కార్గో షిప్లకి ఏంటంటే 20 మంది జనం ఉంటారు. తర్వాత అది నడిస్తే చాలు. ఇది అలా కాదు, లైటింగ్స్, డెకరేషన్స్ చాలా ఉంటాయి. చూసారు కదా ఎంత ఉందో, ఒక అద్భుత ప్రపంచం. సో అన్నిటికీ హై వాల్టేజ్, తర్వాత 4000 రూమ్లు ఉంటాయి, వాళ్ళందరికీ హాట్ వాటర్స్, వేడి నీళ్ళు అన్నీ కావాలి. సో షిప్ ఇంజిన్ మొత్తానికైతే నేను సాధించేశాను ఆయనతోని. మీరు చూస్తుందంతా షిప్ ఇంజిన్ ఇది వీడియో అనమాట. 6 ఇంజిన్లు ఉంటాయి, అన్నీ చాలా కాస్ట్లీ అనమాట. తర్వాత ఆయిల్ కాస్ట్లోని నేను తప్పు చెప్పానండి, 40 కోట్లు అనేసి, చాలా తప్పు అది. ఫస్ట్ వచ్చేసి మేము అమెరికాలో, మీరు చూస్తున్నారు కదా ఇది అమెరికాలో అనమాట. అమెరికాలో మేము ఎక్కించుకున్నాం. ఒక్క టైంకి ఎక్కితే అది జస్ట్ 15 రోజులు మాట కంటిన్యూస్గా వెళ్ళచ్చు అనమాట, అంత కెపాసిటీ ఉంది దీనికి. సో అది ఎక్కింది కదా, అది ఎక్కినాక 15 రోజుల తర్వాత మేము మళ్ళీ గిబ్రాల్టర్ అనేసి దేశం వచ్చాము. అప్పుడు ఆయిల్ గురించి నేను రాంగ్ చేశాను అనమాట. సో అక్కడ మళ్ళీ ఎక్కించుకున్నాము. తర్వాత నెక్స్ట్ 3వ స్టాప్ చేసి దుబాయ్లో అనమాట. దుబాయ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చూస్తుంది ఇండియాలో వచ్చి ఎక్కించేశారు వీళ్ళు. ఆయిల్ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఎలా అంటే ఒక కిలోమీటర్కి, నేను అప్పుడు తప్పు చెప్పాను అనమాట అడుగుల్లోని, 1 కిలోమీటర్కి 150 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది దీనికి. ఒక కిలోమీటర్ వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 లీటర్ డీజిల్కి మన కార్ అయితే 15 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఇస్తుంది. హెవీ ట్రక్స్ అయితే, చిన్న ట్రక్కులు పెద్ద ట్రక్కులు అయితే 4 నుంచి 2 కిలోమీటర్లు ఇస్తాయి. అదే ట్రైన్ అయితే 1/2 కిలోమీటర్ ఇస్తుంది కదా. సో మరి ఇంత పెద్ద షిప్ అంటే చాలా కష్టం. కొన్ని అడుగులు మాత్రమే వెళ్తుంది అనమాట. 1 లీటర్ డీజిల్తో కొన్ని 10-15 అడుగులు మాత్రమే వెళ్తుంది, తర్వాత ఇంకా ఆగిపోతుంది. సో మళ్ళీ అందుకే 1 కిలోమీటర్కి 150 లీటర్ల డీజిల్ అవుతుంది. యాక్చువల్గా ఒక డీజిల్ ప్రైసు వీళ్ళు గ్యాలన్స్లో చెప్తారు. ఎందుకంటే నేను
చీఫ్ ఇంజనీర్ చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు అని చెప్పి పెన్ను పుస్తకం తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు సింపుల్ వేలోని. 150 ఒక లీటర్కి సింపుల్గా అర్థం చేసుకో బాబు, ఒక కిలోమీటర్కి 150 లీటర్ల డీజిల్ అవుతుంది అనేసుకో అని చెప్పారు. ఒక గ్యాలన్ ప్రైస్ వచ్చేసి $4 అంట ప్రీమియం డీజిల్. ఒక అంటే ఒక గ్యాలన్ అంటే 4 లీటర్లు. సో 4 లీటర్లు అంటే ఒక లీటర్ వచ్చేసి ఒక $70 పడింది. డీజిల్ 62 ఎంతో పడింది. అర్థమైందా? ఒక లీటర్ వచ్చేసి $1 కింద పడింది. యాక్చువల్గా ఈ డీజిల్ ఎలా ఉంటుందంటే మనలాగా డీజిల్ లాగా ఉంటుంది, ఎల్లో కలర్లో ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంజిన్లు ఒక్కొక్కటి ఇల్లంత ఉంటాయి, పెద్ద పెద్ద ఉంటాయి ఇంజిన్లు. సో వాటికి ఏంటంటే డిస్టిలేషన్ తక్కువ, లెస్ డిస్టిలేషన్ది పెడితే ఈ కార్బన్, ఎందుకంటే పెద్ద గొట్టాలు ఉండడం వల్ల ఆ కార్బన్ రిలీజ్ అయిపోతుంది ఇందులోకి, గాలిలోకి. సో దానివల్ల ఏంటంటే డిస్టిలేషన్ తక్కువ ఉన్నది, లో కాస్ట్ది ఉంటుంది, గ్యాలన్స్ కింద అమ్ముతారు. మాకు మొత్తం అంతా ఖర్చు అయింది ఏంటంటే 20,000 కిలోమీటర్లు ఇంటూ 150, 20,000 కిలోమీటర్లు ఇంటూ 150 అంటే దగ్గర దగ్గర 30 లక్షల లీటర్లకు వచ్చింది. 30 లక్షలు ఇంటూ $75 వేస్తే దగ్గర దగ్గర 25 కోట్ల రూపాయల డీజిల్ ఖర్చయింది. 30 కోట్ల రూపాయలు, దగ్గర దగ్గర 30 కోట్లు అయింది ఈ 40 రోజులు పడవ ప్రయాణానికి. సో ఇది ఇంజిన్ కాస్ట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు కార్గో కంటైనర్ షిప్లు ఉన్నాయనుకోండి, అవి ఏంటంటే 20 మంది పని వాళ్ళే ఉంటారు. 20-30 ఎంత పెద్దదైనా 25 నుంచి 30 మంది మాత్రమే ఉంటారు. సో వాళ్ళు ఎంత పెద్ద షిప్ని తీసుకెళ్తారు. ఇక్కడ ఇది ప్యాసింజర్ షిప్ అనమాట. లైట్లు, హంగులు, హార్బాటాలు ఉండాలి. తర్వాత 4,000 రూమ్లు ఉన్నాయి ఇందులోని. ఎందుకంటే 8,000 కెపాసిటీ కాబట్టి 4,000 రూమ్స్ ఉంటాయి. 4,000 రూమ్స్కి హాట్ వాటర్కే అయిపోతుంది అనమాట. రోజు ఉప్పు నీరుని మంచినీళ్ళుగా చేయడం అంటే చాలా కష్టం. దానికి చాలా బాయిలర్స్ కావాలి, తర్వాత చాలా ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ అవుతుంది, లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, ఇంకా బోల్ డెకరేషన్లు, దూరం నుంచి మన ఒక రంగుల ప్రపంచంలా ఉంటుంది కదా. సో దానికోసం అనేది షిప్ ఇంజిన్ అయిపోయింది. తర్వాత ఆయిల్ కాస్ట్ అయిపోయింది. ఆయిల్ కాస్ట్ ఇదండి, మొత్తానికి చెప్పేశాను. తర్వాత ఆయిల్ కాస్ట్ ఏది అన్నీ అయిపోయి, షిప్ ఇంజిన్ అయిపోయింది. తర్వాత ఇంకా ఏముంది, టికెట్ బుకింగ్. అందరూ అడుగుతున్నారు, సార్ టికెట్ మీకు గూగుల్లో దొరికినా, మీరు షిప్ అడ్రస్ ఇచ్చినా గూగుల్లో దొరికినా మాకు టికెట్ బుకింగ్ చేసుకోలేకపోతున్నాను. ఆయన టికెట్ బుకింగ్ చేసుకోవడానికి ఇటు 100 తరాలు అటు 100 తరాలు చేయలేని యాత్ర నేను చేశాను నా ఛానల్లోని. అందుకే ప్రతిరోజు రికార్డ్ చేయడానికి గల కారణం అదే. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకుంది. ఎవరికి అంత కర్మ? ఇక్కడ భారతదేశం నుంచి అమెరికాని పడవ ప్రయాణం 40 రోజుల్లో ఎవరు వెళ్తారు? అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఫ్లైట్లో దానికన్నా తక్కువ, దానికన్నా సమయం తక్కువ, కాలం విలువైనది. 60,000 పెడితే ఇండియా నుంచి మనం జయ్యమని అమెరికాకి 60,000 రూపాయల్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, జస్ట్ 24 అవర్స్లో. ఇదేంటిది 40 రోజులు తీసుకుంటుంది, డబ్బులు ఎక్కువే. నార్మల్గా అంచనా ప్రకారం 8 లక్షల రూపాయలు అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా కంపెనీ ఇండియా నుంచి అమెరికాకి పడవ ప్రయాణం పెడితే అక్షరాల 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. సో అది నార్మల్ బేసిక్. నువ్వు కనుక ఎక్స్పెన్సివ్ స్వీట్ రూమ్స్ గట్టా తీసుకుంటే దానికి ఇంకా 30 కోట్ల రూపాయలు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు 30 లక్షలు ఖర్చు ఎందుకు అయింది అని అన్నాను కదా, నాకు రూమ్ కాస్ట్ నాకు ఫ్రీగా ఇచ్చారు. యూట్యూబర్ అని తెలిసి ఫ్రీగా ఇచ్చారు. అదంటే నాకు చిన్న రూమే ఇవ్వాల్సింది మా ఫ్రెండ్స్ లాగా. సో అంత కాస్ట్ రావడం వల్ల ఏంటంటే దానికి నేను ఆ రూమ్ కాస్ట్ పెట్టి 30 లక్షలు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ స్వీట్ రూమ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. హాట్ టబ్ చూసారు కదా ఎంత పెద్దది ఉందో, అది దానికే ఎక్కువ అయిపోతుంది. బాల్కనీ చూసారు కదా ఎంత పెద్దది ఉందో, పెద్ద బెడ్ మళ్ళీ అది ఉమ్మడి కుటుంబంకి సరిపోద్ది అనమాట. అంటే మామూలు రూమ్లో 2-3 పడుకోవచ్చు, ఇక్కడ అలా కాదు 10 మంది పడుకోవచ్చు. ఎందుకంటే అన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అన్ని సెట్టింగ్ చేసుకుంటే పెద్ద రూమ్ అయిపోద్ది. బాల్కనీలో పడుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, పెద్ద ప్లేస్ ఫ్యామిలీకి కోసం. అది టికెట్ బుకింగ్ మీకు దొరకదు. ఇన్ కేసు నేను ఇప్పుడు మీకు ఎవరు బుక్ చేసుకోవాలన్నా అన్ని కాస్ట్లే ఉంటాయి. మన జైలేష్ క్రూజ్ ఇండియాలో సంగ్రియ కొన్ని క్రూజులు ఉన్నాయి, వాటి గురించి తర్వాత నేను బుక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు అన్ని షట్డౌన్లో ఉన్నాయి. క్రూజ్ ఇండస్ట్రీ ఇంకో 4-5 నెలలు స్టార్ట్ అవుతాక అప్పుడు నేను ఒక టికెట్ డెమో బుక్ చేసి చూపిస్తాను. ఏ టికెట్ ఎక్కడ ప్రైస్ తక్కువ ఉన్నాయి. మినిమం ఏదైనా 2 లక్షలు ఉంటుంది. దీనిది అలా కాదు. టైటానిక్ యాత్ర 2 లక్షలు, అఖండ యాత్ర 4 లక్షలు. ఇది అలా కాదు, సారీ రాకాస నౌక యాత్ర 4 లక్షలు అయింది. ఇది అలా కాదనమాట, ఇది అంతకన్నా ఎక్కువది, భారీ బడ్జెట్ అనమాట. మీకు ఇది బుక్ చేయడానికి అవ్వదు. ఇది ఒక స్పెషల్ ట్రిప్ అనమాట, స్పెషల్ ట్రైన్ లాగా అనమాట. ఇది వచ్చింది ఈ బండి పడవ. ఇది షిప్ కాస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా మిస్సింగ్ ఏమైనా ఉన్నాయి అయిపోయింది. షిప్ కాస్ట్, ఫుడ్ వేస్టేజు,
పోలీస్ స్టేషను, షిప్ ఇంజిను, ఆయిల్ కాస్టు, టికెట్ బుకింగు, తర్వాత జాబ్స్. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, నా జాబ్ ఏదైతే ఉందో నేను నాకు అవకాశం లేదనమాట మళ్ళీ వెళ్ళడానికి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ అలా, ఎందుకంటే ట్రావెలింగ్ ఇండస్ట్రీ కంప్లీట్ షట్ డౌన్ అయిపోయింది. నాదంతా ట్రావెలింగ్ ఇండస్ట్రీ మీద నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో ఇప్పుడు నాకున్న జాబు ఒక విషయంగా చెప్పలేము, 50-50 అనమాట, ఉంటుందో పోతుందో. ప్రజెంట్ అయితే నాకు కూడా నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను, సెలవు సరిపోతుంది అనుకోండి. సో నేనేమనుకుంటానంటే, నాకు అక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు కదా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే నేను వాళ్ళతోని ఎలా బుక్ చేసుకోవాలో, ఎలా జాబ్స్కి అప్లై చేయాలో అనేది వాళ్ళ దగ్గర నుంచి కొంత నేర్చుకున్నాను, వీడియోలు చేసి మీకు పెట్టాను. ఇంకా క్లారిటీగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు అంతా షట్ డౌన్ భయ్యా, ఒక 5 నెలల తర్వాత మీరు 4-5 నెలల తర్వాత అప్లై చేసుకోండి, ఈజీగా అయిపోతుంది, ఆల్రెడీ మీరు ట్రావెలింగ్ ఇండస్ట్రీయే కదా అని చెప్పారు. సో నేను కూడా అప్పుడు చాలా ఈజీ అనమాట, ఎందుకంటే ఎవరికైతే సింపుల్ అనమాట, ఎవరికైతే హాస్పిటాలిటీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, అదే హోటల్స్లో, అదే నేను ఆల్రెడీ హోటల్ మేనేజ్మెంట్, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో జాబ్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, హోటల్లో కూడా ఇండియన్ హోటల్స్లో కూడా జాబ్ చేశాను కాబట్టి నేను ఎలిజిబుల్ అనమాట. మిగతా ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు కావాలంటే నేను ఇచ్చిన సైట్స్ ఉన్నాయి కదా, అప్పుడు శివాది తర్వాత చాలామంది అక్కడ సైట్స్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు కాదు అప్పుడు అప్లై చేయండి, మిగతా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నేను చూపిస్తాను, నేను ఎప్పుడైతే అప్లై చేస్తానో అది స్క్రీన్ రికార్డింగ్ చేసి ల్యాప్టాప్లోని మీకు ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే వేస్ట్, ఇప్పుడు అప్లై చేయడానికి అవ్వదు, వేస్ట్. షిప్ జాబ్స్ గురించి ఇప్పుడు మర్చిపోండి, 4-5 నెలల తర్వాత నేను అప్లై చేసేటప్పుడు మీకు కూడా చెప్తాను ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో ఎవరి లెక్క వాళ్ళు పరీక్షించుకుందాం, తప్పేం లేదు. ఇప్పుడు కాదండి, ఇప్పుడైతే కంప్లీట్లీ షట్ డౌన్ అయిపోయింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్, నాకు ఖర్చు ఎంత అయిందంటే, యాక్చువల్గా నేను మనీ పే చేస్తే కనుక నేనున్న స్టాండర్డ్కి 30 లక్షల పైన అవ్వాల్సింది. కాకపోతే 1 లక్ష రూపాయలు నా పర్సనల్ ఖర్చు అయింది. కాఫీలకి, డ్రింకులకి, సాఫ్ట్ డ్రింకులకి, దానికి దీనికి ఖర్చు పెట్టాను, చాలా చేశాను అనుకోండి. చిందులు బందులు అవన్నీ చెప్పకూడదు. సో వాటి కోసం ఖర్చు అయింది. ఓకే, ఇంకా మిగతా ఖర్చు అంతా కంపెనీ చూసుకుంది, చాలా కంపెనీ పే చేసుకుంది. ఎందుకంటే వాళ్ళది తప్పు, నాదేం కాదు. వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ ఇచ్చారు, ఆ ఫ్లైట్ టికెట్స్కి మాత్రమే మేము ఎలిజిబుల్. నిన్ను ఫ్లైట్ టికెట్స్లో కాకుండా నేను చార్టర్డ్ ఫ్లైట్లో పంపిస్తామన్నారు, వాళ్ళది కూడా అదే వాళ్ళే పెట్టుకోవాలి, కానీ అది కూడా అవ్వలేదు. ఇంకే ఆప్షన్ లేక మమ్మల్ని తీసుకెళ్ళి ఈ పడవలో పంపించరు. దానికి వాళ్ళు పంపించారు. ఎలాగైనా ఒక కంపెనీ బాధ్యత, ఇంటర్నేషనల్ కంపెనీస్ బాధ్యత ఏంటంటే పరాయి దేశం వాళ్ళని ఇంటికి పంపించినంత వరకు వాళ్ళదే బాధ్యత. ముంబై నుంచి కూడా మేము బస్సులో వచ్చాం, ఎంత జాగ్రత్తగా, చాలా తక్కువ మంది వచ్చాం, అంత పెద్ద బస్సు ఇంటి వరకు వచ్చింది, మా ఇంటి వరకు. సో చాలా హ్యాపీ. అంటే ప్రైవేట్ మన కంపెనీస్తో పక్కన పెట్టండి, ఇంటర్నేషనల్ కంపెనీస్ మటుకు ఇండియన్స్కి చాలా టేక్ కేర్ చేస్తాయి, చాలా బాగా తీసుకుంటాయి. ఇదండి ఇంటర్నేషనల్ అఖండ యాత్రకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇంకా ఇంకొన్ని రోజుల్లో మంచి సిరీస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అవి ఏంటి, ఎందుకు అని మీకు చెప్తాను. చాలా ఎక్సలెంట్ అండ్ ఫెంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ రాబోతున్నాయి. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని ఏదో ఒకటి చేయండి, ఏదో చేయకోకుండా మర్చిపోకండి. ఓకే, ఉంటాను. జై హింద్.